కొంతమంది మూర్ఖులు గ్రంథ పరిచయం వల్ల ఏదో కొన్ని పెద్దలు చెప్పినటువంటి మాటల వల్ల అనేక రకములైనటువంటి విద్యను మేము అభ్యసించామని గర్విస్తుంటారు. In fact, some people are proud of their own learning, their textual learning, which they have learned from elders. ఈ విధమైనటువంటి నేర్పులు నేర్చుకున్నటువంటి వారు కేవలము నిజమైనటువంటి విద్యావంతులు కాదు. Acquisition of such skills will never make you educated. ఇప్పుడు నిజమైనటువంటి విద్యావంతులు అంటే ఏ దాన్ని గుర్తించాలి అనేటువంటిది చక్కగా విచారణ చేయాలి. A truly educated man must know what is to be known, what is to be recognized. ఆత్మ విజ్ఞానమును గుర్తించలేనటువంటి వాడు ఎన్ని విద్యలు నేర్చేయకూడను మూర్ఖుడే. Without this knowledge of the self, whatever form of education you may acquire, it is all useless and you are a గొప్ప fool. విద్యావంతుడే ఉంటుంటాడు. We have an educated man. అతని దగ్గరికి పోయి మీరు ఒక ప్రశ్న వేయండి. If you go and put a question, అయ్యా మీరెవరు అని ప్రశ్నించండి. if you ask him, sir, who are you? అంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ దీనికి సరైన జవాబు చెప్పలేడు. In spite of all of his high education, he will not give you correct answer. అయ్యా నా పేరు నేను రామశాస్త్రి గారు అంటాడు. He will say, my name is Ramashastri. రామశాస్త్రిని దేహానికి పెట్టినటువంటిది కానీ నీవు కాదే. Ramashastri's name given to you, but not your true self. మరి మీరెవరు అని రెండవ తోరి ప్రశ్నించండి. If you ask him again, then who are you? నేను ఒక పండితుడను అంటాడు. And he replies, I am a scholar. అది కూడా సరైన జవాబు కాదు. It is not a correct answer. పాండిత్యము నీ యొక్క ప్రభావం చే నీవు అభ్యసించినటువంటి యొక్క విద్యనే కానీ నీవు కాదు అంటాడు. Scholarship is the one that you have acquired over a period of time. You are not the true మరి self. మూడో ప్రశ్న వేయండి మీరెవరని. If you ask him for third time, who are you? అయ్యా నేను ఇండియన్, నేను అమెరికన్, నేను బ్రిటిష్ వాడి అని దేశముల యొక్క పేర్లు ఉచ్చరిస్తాడు. And he gives answers like this, I'm Indian, American, referring to his nativity. నీవెవరు అని అడిగినటువంటి ప్రశ్నకు దేహం పేరు, వృత్తి పేరు, దేశం పేరు మాత్రమే వర్ణిస్తున్నాడు కానీ తానెవరనేటువంటిది తనకు ఏమాత్రము గుర్తించుకోవటం లేదు. Responding to the question, who are you? He refers to his name that is given, the profession and his native. కారణం తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకొనక కేవలం దేహతత్వాన్ని, విద్యాతత్వాన్ని, వృత్తితత్వాన్ని మాత్రమే దృష్టి ఎందుకున్నాడు. The reason is that he has no knowledge of the self. He has got the knowledge of his body, the profession and the place he belongs to. ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు దేహజ్ఞానంతో ఎంతవరకు జీవించగలడు? Without this knowledge of the self, how long can you live? By merely knowing the body. విద్యను అభ్యసించినటువంటిది దేహమే. It is the body that has learned. విద్యను పోషించినటువంటిది దేహమే. The body sustains the knowledge. ఈ విధంగా చూస్తే ఇవన్నీ నీ చేతిలో ఉన్నటువంటి యొక్క పరికరములే. They are of your own making. They are your own instruments. నీ పరికరములు నీవా లేక పరికరములకు ఆధీనమైనటువంటి వాడు నీవా? In fact, are you the instrument or you the holder of the instrument? కాబట్టి ఈ పరికరములంతా కూడాను నీ యొక్క స్వాధీనంలో ఉండినటువంటి పనిముట్లు. These are all the instruments that are under your control. You are the master. You are the master. అందుకోసమని వేదాంతం చెప్తున్నది మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్. So Vedanta says, master the mind, be a master mind.